దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తుంటున్నాను. మరి దేవుని యొక్క వాక్యం అనుదినం మీరు వింటున్న వాక్యం మీ హృదయములో భద్రము చేసుకుని ధ్యానించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మరి వాక్యం విన్న తర్వాత వెంటనే డిలీట్ చేయొద్దు దయచేసి. ఎవరికైనా మీరు విన్న తర్వాత ఏ ఒక్కరికైనా మీరు ఫార్వర్డ్ చేయడము, మీరు చేయలేకపోతే ఫోన్ నెంబర్ ఇవ్వటమో చేయండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇతరులకు పంచడం ఆశీర్వాదం, అది దీవెన. నువ్వు తినే ఆహారం నువ్వు పంచగలుగుతావో లేదో తెలియదు, నీకుండే వస్త్రాలు నువ్వు పంచగలుగుతావో లేదో నాకు తెలియదు, కానీ నీకున్న ధనాన్ని నువ్వు పంచగలుగుతావో లేదో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యాన్నైనా విన్న తర్వాత ఎవరో మరొకరికి ఫార్వర్డ్ చేయి, మర్చిపోవద్దు. చాలా సంతోషం. మీకేదైనా ప్రార్థన అవసరం ఉంటే వెంటనే తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము అని చెప్తున్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. అందుకే మీకు దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థిస్తుంటున్నాం. మరి అనేక మంది వాట్సాప్ గ్రూప్ లో దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, అదే రీతిగా లేనంటి వారికి సహాయం చేయండి అని చేయూత ఇస్తూ ఉన్నారు. చేయూత కలుగు చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథ అనేకమైన వాక్యాన్ని మనం వింటున్నాం. స్త్రీలైన వారి గురించి మనం దేవుని యొక్క వాక్యం వింటూనే ఉన్నాం. మరి ఈరోజు మరొక స్త్రీ గురించి మీరు దయచేసి వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము నుండి 41వ అధ్యాయము 43వ చూడండి. 41వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. మరియు ఫరో యోసేపునకు జత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెనకు అసెనతునిచ్చి పెండ్లి చేశాను. మరోసారి చదువుదాం. 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరునిచ్చి పోతీఫరు కుమార్తెయకు అసెనతునిచ్చి పెండ్లి చేశాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు అసెనతు. ఈమె ఓను అనే ఒక యాజకుడున్నాడు. ఆ యాజకుడి యొక్క కుమార్తె. ఇది ఐగుప్తు దేశంలో జరిగిన సంఘటన. మనకు తెలుసు, ఐగుప్తు దేశానికి యోసేపు బానిసగా కొనుపబడిన తరువాత దేవుడు యోసేపును ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫరోకి నమ్మకమైన వాడుగా ఉన్నందున యోసేపుని తన రాజ్యములో
ఫరో ఒక అధికారిగా ఉంచిన తరువాత ఆ ఫరో ఆ యోసేపు మీద జాలిపడి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడన్న సంగతి తెలుసుకుని తనింటిలోని ఒక వ్యక్తిగా యోసేపును ఉంచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యోసేపును తన ఇంటిలో ఒక వ్యక్తిగా ఉంచడమే కాదు గాని అతనికి యవ్వన ప్రాయం వచ్చింది గనుక పెండ్లి చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఫరోకి ఎప్పుడైతే పెండ్లి చేయాలన్న ఆలోచన వచ్చిందో వెంటనే తన రాజ్యములో ఎవరున్నారా అందమైన వారని ఫరో గమనించినప్పుడు ఆ ఐగుప్తు దేశములో ఓను అనే ఒక దేవత మనకు కనబడుతుంది. ఓను అనగా సూర్యుడు. సూర్యుని కొలిసే ఒక యాజకుడు ఉన్నాడు, లేకపోతే సూర్యుడికి పూజలు చేసే పూజారి అంటాం కదా. ఆ యాజకుడి కుమార్తెను ఫరో సెలెక్ట్ చేయడం మనం చూస్తుంటున్నాం. ఫరో ఈ యాజకుడి యొక్క కుమార్తెని సెలెక్ట్ చేసినప్పుడు యోసేపు తను ఏమీ మాట్లాడలేదు గాని రాజు మాటకు ఒప్పుకుని పెండ్లి చేసుకున్నాడు. గొప్ప విషయం మనకు కనబడుతుంది. ఒక అనాదిగా ఆ దేశంలో ఉన్నవానికి ఒక పూజారి కుమార్తెని పెండ్లి చేయడం మనకు కనపడుతుంది. ఆ పూజారి యొక్క కుమార్తె పేరు అసెనతు. నాతు అనే ఒక దేవత నుంచి వచ్చిన పేరే అసెనతు. తన తండ్రి ఏమో సూర్యునికి పూజారి. ఆమె పేరులో మరొక దేవత మనకు కనబడుతుంది. అటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డ యోసేపు అసెనతును పెండ్లి చేసుకున్నాడు. ఒక పూజారి కుమార్తె అంటే ఒక్కసారి ఆలోచిస్తే మనకు కనపడుతుంది. మన విధానంగా మనం చూస్తే మన భారతదేశంలో పూజారులు అంటే మనకు తెలుసు, దేవతను ఆరాధించే పూజలు చేసే పూజారులు ఏం చేస్తారంటే చాలా నిష్ఠతో ఉంటారు. మనకు తెలుసు, ప్రొద్దున్నే లెగిసిపోతారు, జపాలు చేస్తారు, గుళ్ళకి వెళ్తారు, మంత్రాలు చదువుతారు, ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు. అట్లాగే ఈ అసెనతు కూడా తన ఇంటిలో చాలా నిష్ఠగా పెరిగింది. యెహోవా దేవుడంటే ఏమిటో అసెనతుకు తెలియదు. తన తండ్రి పోతీఫరు సూర్యుని గురించే తెలియజేశాడు, సూర్యుడే దేవుడని, తర్వాత మనకి చాలా దేవతలు ఉన్నాయని, అమ్మా నీ పేరులోనే నాతోనే ఒక దేవత కూడా ఉంది నీ పేరులోనే అని చెప్పడం. ఎందుకంటే ఈ అసెనతు చిన్నతనం నుంచి, అంటే పుట్టిన కాడి నుంచి పెండ్లు అయ్యే వరకు కూడా ఒక అన్యురాలే. యెహోవా దేవుడంటే ఏమిటో తెలియదు. దేవుని యొక్క శక్తి ఏంటో తెలియదు, దేవుని మహిమేమిటో తెలియదు, దేవుని విధానం ఏమిటో తెలియదు. అన్యురాలు, పుట్టుకలోనే అన్యురాలు, అందులో విగ్రహార్థకురాలు అసెనతు. కానీ దేవుని నమ్ముకున్న యోసేపుకి దేవుడు ఆమెను జతపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ప్రణాళిక. మరి రాజుకి అక్కడ యెహోవా నమ్ముకున్న దేవుని యొక్క బిడ్డలు ఎవరుంటారు? అందుకనే యోసేపు భక్తి కలిగిన వాడు, నమ్మకస్తుడు, దేవుని బిడ్డ. అలాగే పోతీఫరు కూడా ఒక భక్తి కలిగిన విగ్రహార్థకుడు గనుక
వాళ్ళ భక్తి వీళ్ళ భక్తి సమానం అయి ఉండొచ్చు అని చెప్పి మొత్తం ఏదో దేవుళ్ళు వేరేనా కానీ చేసే భక్తి నిష్ఠ ఒకటే కదా అనుకుని మొత్తం ఏదో రాజు ఆ పోతీఫరు కుమార్తెనిచ్చి పెండ్లి చేయడం మనకు కనబడుతుంది. ఒకటి వెలుగు సంబంధము, రెండవది చీకటి సంబంధము. అసలు వాస్తవంగా బైబిల్ అయితే చీకటికి వెలుగుకి పొత్తు కుదరదు అని బైబిల్లో ఉంది. చీకటికి వెలుగుకి పొత్తు కుదరదు, కానీ ఇక్కడ పొత్తు కుదిర్చిన వాడు దేవుడు. వారిద్దరిని జతపరిచిన వాడు దేవుడు. వారిద్దరిని కలిపిన వాడు దేవుడు. అది దేవుని సంకల్పమే గాని మరొకటి కాదు. అయితే దేవుడేంటో తెలియకపోయినా పెండ్లి చేసుకున్న తర్వాత యేసేపు జీవితంలోకి ఆమె వచ్చినప్పుడు ఆమె చూచింది. ఆ యేసేపు చేసే భక్తి ఏంటో చూసింది. అతను చేసే ప్రార్థన ఏంటో చూస్తుంది. ఆమె ఆయన చేసే విధానం ఏంటో, ఆయన నమ్మే దేవుడు ఎవరు, ఆయన ఆరాధించే దేవుడు ఎవరు, లేవగానే ఏ దేవుడిని స్మరణ చేస్తాడో, పడుకునేటప్పుడు ఏ దేవుని స్మరిస్తాడో, ఏ దేవునికి విజ్ఞాపన చేస్తాడో అన్నిటి కూడా అసనెతు గమనించడం మనం చూస్తూ ఉంటున్నాం. గమనించిన తన భర్త ఏం చేస్తున్నాడు. గొప్ప చిత్రం ఏంటంటే ఆమె జ్ఞానము కలిగినది. ఒకవేళ విగ్రహార్థకురాలైనా కానీ పుట్టుక నుంచి విగ్రహార్థకురాలైనప్పటికీ కూడా ఆమె జ్ఞానము కలిగినది. మొదటి నుంచి భక్తి కలిగింది, జ్ఞానము కలిగింది గనుక తన భర్త చేసే విధానం, తన భర్త చేసే ప్రార్థన, తన భర్త చేసే నడవడిక, తన భర్తలుండి దైవిక విధమైన భయభక్తులు సమస్తము కూడా అసనతు గమనిస్తూ వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు కూడా గమనిస్తున్నావా? నీ భర్త గాని నీ బిడ్డలను గాని నువ్వు గమనిస్తూ ఉన్నావా? వారు చేసే భక్తి ఏంటో, వారు నడిచే నడవడికేంటో, వారు జీవించే విధానం ఏంటో, వారు బ్రతికేంటో, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, యోగ్యంగా ఉన్నారా, యథార్థంగా ఉంటున్నారా, భక్తిగా బ్రతుకుతున్నారా, భయభక్తులు కలిగి జీవిస్తున్నారా, దేవుని కృపలు నడవగలుగుతున్నారు? ఇవన్నిటిని నువ్వు గమనించాలి. ఇంటికి వెళ్ళాలి గనుక ఇంటికి వెళ్ళాలు తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెట్టును అనే సామెతల్లో కనపడుతుంది. నువ్వు చూసావు, విన్నావు. మరి నీ ఇంటి వారి యొక్క నడవడికలు నువ్వెందుకు బాగుగా కనిపెట్టడం లేదు? అదేంటంటే పాస్టర్ గారు చూసినట్టు చెప్పేస్తున్నారు, మాకు తెలీదా, మా ఊళ్ళ యొక్క విధానం మాకు తెలియదు అనుకుంటున్నారేమో. కానీ చాలా మంది స్త్రీలు తమ ఇంటిలో ఏం జరుగుతుందో కనిపెట్టుకునే స్థితిలో లేరు, పట్టించుకోలేని స్థితి. నాకెందుకు చెప్తే ఎవరు వింటారు? కట్టుకున్న భర్త వింటాడా, పుట్టిన పిల్లలు వింటారు, నాకెందుకు వచ్చింది అలాగే వేడని అన్నట్టుగా పట్టించుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కానీ నన్ను చెప్తే మాత్రం వింటారేటండి? ఎవరు వింటున్నారండి? కట్టుకున్నవాడు వింటలేదు, పుట్టిన పిల్లలు వింటలేదు, చెప్పి మాత్రం నా నోరు లాగుతుంది. ప్రయోజనం ఏముంది? కనిపెడితే మాత్రం అలా చేసే పనులకు చిరాకు కూడా వస్తుంది, వాళ్ళు నడిచే విధానానికి ఒళ్ళు మండిపోతుంది. మరి ఏం చేయనండి అని చాలా మంది అంటుంటుంటారు. బహుశా నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నప్పుడు ఆమె అసనెతు ఒక అన్యురాలైనప్పటికీ కూడా తన భర్త యొక్క నడవడికలను, విధానాన్ని, బాగోగులను కనిపెడుతుంది. అతను చేసే ప్రార్థన విధానాలను కూడా చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉంది. అప్పుడు అనుకుంది, ఓ, నేను పూజించే సూర్య దేవత ఆరాధన కన్నా, నేను ఆరాధించే నా దేవతల కన్నా నా భర్త చేసే ప్రార్థన గొప్పది. నా భర్త ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి నాకు విగ్రహారాధనే నేర్పాడు. గాని ఇటువంటి సత్యమైన దేవుడు ఉంటాడు, ఇటువంటి భక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడన్న సంగతి
నా భర్తను చేసుకున్నాకే నాకు తెలిసిందని ఆలోచన ఆమెకు వచ్చింది. ఎప్పుడైనా సరే నువ్వు సత్యాన్ని గమనిస్తే నువ్వు గ్రహించగలుగుతావు. సత్యాన్ని గ్రహించకపోతే నీకేం అర్థమవుతుంది? సత్యాన్ని గ్రహించే మనసు నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజుల్లో చాలా మంది భర్తలైన వారు వారి భార్య లెక్క ప్రార్థన బట్టి, భక్తిని బట్టి, నమ్మని వారు కూడా నమ్మి, ఓ నా భార్య ఎంత భక్తిగా ఉందంటే బహుశా వాళ్ళు నమ్మిన దేవుడు అంత గొప్పోడై ఉండాలి, వీళ్ళు ఎంత యథార్థంగా ఉన్నారంటే నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పోడో, నా ఇంటిలో ఉన్న నా వారు ఇంత నమ్మకంగా ఉన్నారంటే, ఇంత యథార్థంగా ఉన్నారంటే, ఎంత మంచిగా ఉన్నారంటే బహుశా వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక్కొని ఆ భగవంతుడికి భయపడి ఎంత భక్తిగా ఉంటున్నారు. మరి అటువంటిది నమ్మకమైన దేవుణ్ణి, భక్తి కలిగిన దేవుణ్ణి నేను కూడా నమ్మితే బాగుండును, నమ్మాలి అనే ఒక ఆలోచన వరకు రావాలి. నమ్ముతుంది, ప్రార్థిస్తుంది, వెళ్తుంది, ఏంది నాడు, ఏంటి ప్రయోజనం? ప్రార్థనకి వెళ్తారు, వస్తారు, ఇంటికాడ బూతులు, లేక తిట్లు, గొడవ, రోజు చిరాకులు. ఒకవేళ నీ సాక్ష్యం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ ఇంటి దగ్గర నీ సాక్ష్యం నీ ఇంటి వారికి ఒక సాక్ష్యంగానే ఉండాలి. నీ సాక్ష్య జీవితం ఒక మాదిరిగా కనిపించాలి. నమ్మిన వారు ఇంత పర్ఫెక్ట్గా ఉంటారా? నమ్మిన వారు ఇంత నమ్మకంగా ఉంటారా? నమ్మిన వారు ఇంత శాంతంగా ఉంటారా? యేసుబాబు నమ్ముకుంటే మాత్రం ఇంత నమ్మకత్వం ఉంటుంది, ఇంత యథార్థంగా ఉంటారా అనే సంగతి నిన్ను చూసి ఇతరులు తెలుసుకోవాలి. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితులు ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ ఇంట్లో ఉన్నావో అది నీకు తెలుసు కనుక ఈ మాట వినుచున్నప్పుడు నీ జీవితంలో నీ యథార్థతను కనబరచు, నీ నీతిని కనబరచు. కారణం నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మింది సామాన్యమైన దేవుడు కాదు. నువ్వు ఆషామాషా దేవుడు నమ్మలేదు. సర్వశక్తి సంపన్నుడిని దేవదేవుని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారా? దేవుని నమ్మిన వారు ఇంతగా ఉంటారా? దేవుని నమ్మిన బిడ్డ ఇంత పర్ఫెక్ట్గా బ్రతుకుతారా? అబద్ధాలు లేవు, మోసాలు లేవు, బొంకడం లేదు, సనుగుల్లో గొనుగుల్లో తిట్టుకోవడం లేదు, బూతులు లేవు. ఇంత పర్ఫెక్ట్గా ఉంటారని సంగతి నిన్ను చూసి మాత్రమే నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, దేవుడు యేసేపుని అసనతని జత చేశాడు. యేసేపు మార్గములకు అసనత వచ్చింది. ఇద్దరు దైవికంగా ఎదుగుతున్నారు. అయితే దేవుడు ఇరువురిని ప్రేమించి చక్కని ఇద్దరు కుమారులను ఇవ్వటం మనకు కనబడుతుంది. అయితే ఆ ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు నిజంగా యేసేపు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా? యేసేపు జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అసనెతును యేసేపుకే అనలేదు, కానీ కింద వచ్చిన మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడట చూడండి. ఓని యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసెనెతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరూ నేను మర్చిపోవునట్లుగా చేసినని చెప్పి అతని జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టును. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ మనకు కనపడుతుంది యోసేపు అసనెతులకు దేవుడు సంతాన భాగ్యం ఇచ్చాడు. ఇద్దరు కుమారుని ఇచ్చాడు. ఇద్దరు కుమారులకు యోసేపే పేర్లు పెట్టుకున్నాడు, కానీ అసనెతు పేర్లు పెట్టలేదు. ఎందుకంటే కంఠం నవమాసాలు మోసి కన్నది అసనెతైనా పేర్లకి మాత్రం అధికారం తన భర్తకే ఇచ్చేసింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ ఎవరిష్టం వచ్చినట్టు చేసేసుకుంటున్నారు. చాలా మంది బాధపడుతూ ఉంటారు, పాస్టర్ గారు
నా కోడలండి మమ్మల్ని అడగకుండా వాళ్ళ పుట్టింటోళ్ళు ఏ పేరు పెడితే వాళ్ళ పేరు పెట్టుకున్నారండి. కనీసం నా కొడుకును కూడా అడిగే ప్రసక్తి లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకున్నారండి అంటూ ఉంటారు చాలా మంది. కానీ అసనత్ అలా చేయాల. ఎందుకంటే తనకు తెలుసు మంచి మంచి పేర్లు ఎన్నో ఉన్నాయి, పెట్టుకుంటే ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ తన ఇష్టము కాదు, కానీ తన భర్త ఇష్టాన్ని నెరవేర్చింది అసనత్. నా భర్త ఎటువంటి పేర్లు పెట్టినా పర్వాలేదు, నా భర్త పెట్టే పేరు గొప్ప పేర్లు పెడతాడు, నా భర్త చేసేది ఘనమైన కార్యం చేస్తాడని నమ్మింది, విశ్వసించింది. అసనత్ తన భర్త ఇష్టానికి ఒప్పుకుని లోబడింది తప్ప తన పెత్తనం చేయడానికి ప్రయత్నించేలా, లేకపోతే తన అమ్మ బాబులు తీసుకొచ్చి పెత్తనం చేయడానికి ప్రయత్నించలేదు. కానీ తన భర్తకు లోబడింది. ఎందుకంటే తన భర్త ఎటువంటి భక్తిపరుడు, ఎటువంటి ప్రార్థనాపరుడు, ఎటువంటి దైవికం కలిగి బ్రతుకుతున్నాడు గ్రహించింది గనుకునే చేయగలిగింది. మరి ఈ రోజున అసనత్ వలె నీ జీవితం ఉండాలని, దేవునికి లోబడి ఉండాలని, ఒక అన్యురాలు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఎంత సాక్షిగా నిలబడిందో నీ జీవితం కూడా అంతకంటే మధురముగా గొప్పగా ఉండాలని ప్రభువు పేరిట మనము చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కరుణా కటాక్షం నీకు తోడై ఉండునుగాక. ఆమేన్.